ఏపీ సెట్ 2020లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మార్చ్ 15, 16, 17, 18లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది వేరియస్ డిఫరెంట్ సెంటర్స్లో. దాని తర్వాత సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మార్చ్ 30th, 31st, ఏప్రిల్ 1st. కానీ కరోనా వల్ల అది కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు దాని తర్వాత మనకు అఫీషియల్గా కమ్యూనికేట్ చేశారు వాళ్ళ వెబ్సైట్లో. ఇప్పుడు అదే సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏప్రిల్ ఎండింగ్లో, ఏప్రిల్ 27, 28, 29వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెకండ్ ఫేజ్ ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా మనకు ఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఓపెనింగ్ పేజ్లోనే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది ఏప్రిల్ ఎండింగ్. చూడండి, ద సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ఏపీ సెట్ 2020 ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఈజ్ షెడ్యూల్డ్ ఫ్రమ్ ఏప్రిల్ 27, 28 and 29 అట్ విశాఖపట్నం సెంటర్ ఓన్లీ. ఈ 3 డేస్లో సో సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొన్ని రీజన్స్ వాళ్ళు అటెండ్ కాలేకపోయారో, వాళ్ళకి పీజీ ఫైనల్ ఎగ్జామ్స్ కానివ్వండి, వారు ఎక్కువ దూరం ట్రావెల్ చేయకపోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏమైనా పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే కరోనా వల్ల కానివ్వండి, సో ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేకపోయారో, లేకుంటే ఫస్ట్ ఫేజ్కి అటెండ్ అయ్యి ఏదైనా డాక్యుమెంట్స్ లేదు అని చెప్పి మళ్ళీ సెకండ్ ఫేజ్కి రండి అని చెప్పారో, వాళ్ళందరూ ఏప్రిల్ 27, 28, 29 మీరు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలోనే మై డియర్ ఫ్రెండ్స్, విశాఖపట్నంలోనే మీరు సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కావచ్చు. ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో మనకు డిఫరెంట్ సెంటర్స్లో ఆర్గనైజ్ చేశారో, కానీ సెకండ్ ఫేజ్ మాత్రం కేవలం ఆంధ్ర యూనివర్సిటీలోనే ఆర్గనైజ్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజ్ అటెండ్ కాలేకపోతే, లేకపోతే అటెండ్ అయ్యి ఏమైనా నెసెసరీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకోలేకపోతే దయచేసి సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్, మన డీటెయిల్స్లోకి వెళ్తే నాకు తెలిసినంత వరకు డీటెయిల్స్ అన్నీ సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్, అవన్నీ మనం డిస్కస్ చేశాము. సో ఇందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఒక్కసారి చూద్దాము. జస్ట్ దీన్ని బ్రీఫ్ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, వెన్యూ ఉంటే చూడండి, దెర్ ఈజ్ నో డౌట్ వెన్యూ ఈజ్ విశాఖపట్నం. చూడండి, ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ నియర్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ. చూడండి, దీనికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్ చూడండి, 20 persons విత్ డిజేబిలిటీ వాళ్ళకి 29th అంటే లాస్ట్ డే 29th April 2021. చూడండి, ఆల్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి డన్ ఓన్లీ ఆన్ 29th. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 27th స్టార్ట్ అవుతుంది. 28th సెకండ్ డే, థర్డ్ డే లాస్ట్ డే అయినా 29th పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వాలి. చూడండి, నెక్స్ట్ 27th వచ్చేసి ఈ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు అన్నమాట. ఆంథ్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్సెస్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్ వాళ్ళు. నెక్స్ట్ 28th టైమింగ్స్ చూసుకోండి, 10 AM to 5:30 PM. ఇంగ్లీష్, ఎర్త్ అండ్ అట్మాస్ఫియరిక్, ఓషన్, ప్లానటరీ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, జియోగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు 28th April అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ లాస్ట్ డే దట్ ఈజ్ 29th ఆల్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అన్ని సబ్జెక్ట్స్లో ఎవరైతే పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు, ప్లస్ మ్యాథమెటికల్ సైన్సెస్ వాళ్ళు, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సాంస్క్రిట్, సోషాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్ వీళ్ళందరూ ఈ డిఫరెంట్ డేట్స్లో ఇక్కడ అటెండ్ కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. నాకు చాలామంది కామెంట్స్లో మెన్షన్ చేశారు, కొందరు కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అడుగుతున్నారు అని చెప్పేసి. దయచేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఒక ఎక్స్ట్రా జిరాక్స్ కాపీ ఆల్వేస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఒక ఎక్స్ట్రా ఫోటో మీరు పెట్టుకోండి. మీకు ఈ ర్యాంక్ కార్డ్ కానివ్వండి, ఈ క్వాలిఫైయింగ్ ఈ అడ్మిట్ కార్డ్ జిరాక్స్ కానివ్వండి, క్వాలిఫై అయిన రిజల్ట్ యొక్క
జిరాక్స్ కాపీ కానివ్వండి, లేకుంటే ప్రింట్ కాపీ కానివ్వండి, ఇవన్నీ ఒక ఎక్స్ట్రా డాక్యుమెంట్ పెట్టుకోవడం మనకు 100% యూస్ఫుల్. ఎందుకంటే ఆ లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి ఈ డాక్యుమెంట్ కావాలి అంటే ఎక్కడ పరిగెత్తారు చెప్పండి. సో ఈ రకంగా రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ప్రొఫార్మా ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ప్రొఫార్మా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆల్రెడీ డిస్కస్ చేశాము. సేమ్ ప్రొఫార్మా ఫ్రెండ్స్, నో చేంజ్, సేమ్ ప్రొఫార్మా. సో ఈ ప్రొఫార్మా మీరు ఫిలప్ చేయండి. చూడండి, మీ అడ్మిట్ కార్డ్ నెంబర్ అన్నీ మెన్షన్ చేయండి. ఈ పర్టికులర్ ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకుని వెళ్ళండి. ఎస్ఎస్సి సర్టిఫికేటు, పీజీ పాస్ సర్టిఫికేటు, ఒకవేళ మీరు పీజీ ఫైనల్ ఇయర్లో ఉంటే స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ మై డియర్ ఫ్రెండ్స్. సో పీజీ మార్క్స్ స్టేట్మెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎంతోమంది ఫోన్ చేసి మా క్యాస్ట్ సర్టిఫికేట్ 2 years ఓల్డ్, 3 years ఓల్డ్ అని చెప్పారు. మీరు దయచేసి వెంటనే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ పర్టికులర్ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని రోజులు కనుక్కోండి ఫ్రెండ్స్. ఇప్పటికీ మనకు 10 days టైం ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ దగ్గర ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ తెలుసుకోండి. ఓసీ అంటే జనరల్ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, జనరల్ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు జనరల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. నార్మల్గా ఓసీలో మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కాకుంటే అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వచ్చేసి ఖచ్చితంగా తీసుకెళ్ళండి. దీంతోపాటు నెససరీ సర్టిఫికేట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఏమైనా మార్పులు జరిగాయేమో చూద్దాం ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూస్తే చూడండి ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ పర్సన్. ఎస్ఎస్సి దాని ఈక్వలెంట్ సర్టిఫికేట్, పీజీ పాస్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ ఒరిజినల్ డిగ్రీ కానివ్వండి. చూడండి, క్యాండిడేట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నుంచి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా ఒక స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయినా తీసుకుంటే కూడా మంచిదే. పీజీ మార్క్స్ స్టేట్మెంట్స్, మార్క్స్ మెమోస్ ఎందుకంటే మీకు ఏపీ సెట్ ఎలిజిబిలిటీలో మినిమం మార్క్స్ 50%, 55% దానికన్నా అబోవ్ వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం మార్క్స్ మెమోస్ తీసుకెళ్ళాలి. లేటెస్ట్ క్యాస్ట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్స్, దాంతోపాటు పర్సన్స్ విత్ డిజైబిలిటీ ఉన్నవాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో తీసుకెళ్ళండి. సో ఆల్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ షుడ్ అటెండ్ ఆన్ 29th ఓన్లీ. దీంతోపాటు ఫిల్డ్ ఇన్ ప్రొఫార్మా ఆఫ్ వెరిఫికేషన్, 1 passport size ఫోటో, అడ్రస్ స్లిప్స్. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్, ఏమీ చేంజ్ లేదు. చేంజ్ అయ్యింది ఏంటంటే ఒక డేట్ మాత్రమే చేంజ్ అయింది. March 30, 31, April 1st పెట్టాల్సిన సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి మనకు April 27, 28, 29 డేట్స్లో పెట్టడం జరిగింది. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ డే ఫ్రెండ్స్, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు మిస్ చేసుకోవద్దండి. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అరేంజ్ చేసుకోండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి దాని వ్యాలిడిటీ వెంటనే వెళ్ళి మీ సేవలో చెక్ చేసుకోండి. మీరు 27, 28, 29th విశాఖపట్నం వెళ్ళండి. మీరు ఇంత కష్టపడినందుకు మీకు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ ద్వారా ఫలితం అయితే వస్తుంది. ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇంకొంచెం టైం పట్టచ్చు ఫ్రెండ్స్. మేబీ ఇంకొక 2 weeks, 3 weeks టైం పట్టచ్చు. ఈ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్గా మొత్తం సర్టిఫికేట్స్ని ప్రింట్ చేసి వాళ్ళందరికీ పంపించచ్చు. సో ఎయిమ్ అకాడమీ విష్ యూ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండోవర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ video up to this time. This shows your seriousness towards AP set and also Telangana set and UGC net examination. I am Dr. Ahmad Basha. I will upload many videos for your development, for the sake of your knowledge and to gain good marks in net set examination. So this is Dr. Ahmad Basha signing off. We will meet again with many more videos. Take care of yourself, take care of your family. Be happy. Until then, Jai Hind.